సహచరులు ఆనాడు వారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినాం. అప్పటి నుంచి కలిసి పనిచేసినాం. కానీ సత్యదూరమైన మాటలు చెప్తుంటే, వాస్తవానికి విరుద్ధమైన మాటలు చెప్తుంటే బాధతో తప్పకుండా అన్నాం అధ్యక్ష. కానీ వారు కూడా గౌరవ మంత్రి వారు ఈరోజు గౌరవ మంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి, మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఇవాళ వారి నియోజకవర్గంలో హుస్నాబాద్లో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయి ట్రయల్ రన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవాళ హుస్నాబాద్లో ప్రజలకు తెలియదా? వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయి అందులో 1 టీఎంసీ నీళ్లు ఉన్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అదేమి జరగనట్టు నిన్న మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష, నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష ఒకటే ఒక్క మాట అధ్యక్ష. కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నల్స్, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, అదేవిధంగా 240 టీఎంసీల యూటిలైజేషన్. శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష? శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు, స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్టులో. కొత్తగా 97,000 కూడా నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడనీలేదన్నారు. గొప్ప ఉదాహరణ నా నియోజకవర్గం అధ్యక్ష. మా దగ్గర అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు నిజాం టైంలో కట్టినారు అధ్యక్ష, 45లో కట్టినారు. ఆ అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, లేకపోతే పంప్ హౌజుల విషయంలో కావచ్చు, చాలా విషయాలలో మనం చర్చించుకుందాం. చూసి వచ్చి ఈ సభలో వాస్తవాల ప్రాతిపదికన చర్చ జరపాలి అని తమరి అనుమతితోటి మనం నిర్ణయం తీసుకున్నాం. వాస్తవంగా ఈ రైతుల పట్ల, తెలంగాణ సమాజం పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఆహ్వానాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకొని ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉండే. రాకపోను కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు, ఈ తప్పుకు కొత్తగా వచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు, అదేవిధంగా పదే పదే భాష గురించి, మాటల గురించి మీరు ఇట్లా అంటుండ్రు, మీరు అట్లా అంటుండ్రు, మమ్మల్ని గౌరవిస్తలేరు అని ఏదైతే చర్చ జరుగుతుందో, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష? ఏం బీకనిక పోయినరని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేటైనా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని ప్యాంట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్కాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ ప్యాంటు ఊడబిక్కిరు. ఇవాళ ఆ ప్యాంటు ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్లో పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని. ఇక ఇదే అంశంపై మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ అనంత్. ఈరోజు అసెంబ్లీలో వాడివేడిగా ఉదయం 10 గంటల నుండి మొదలైన అసెంబ్లీ సమావేశం వాడివేడిగా జరుగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు అంటే తేలుతున్నాయి. ప్రధానంగా ఏదైతే నిన్న మేడిగడ్డకు సంబంధించిన అంశంపై కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టుల అంశాలకు సంబంధించిన విషయంలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ఇటు వాదిస్తున్న పరిస్థితి. ఏదైతే నిన్న మేడిగడ్డకు సంబంధించి అంటే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ మేడిగడ్డకు వెళ్లారు. ఏదైతే ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించిన పిల్లర్ల కుంగుబాటు కావచ్చు, అక్కడ ఏదైతే నాసిరకం పనుల విషయంలో గతంలో కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అది అంటే చూపించడానికి, దానికి సంబంధించి పరిశీలించడానికి ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అందరూ అక్కడికి వెళ్లారు. దానికి సంబంధించి ఏదైతే ఇరిగేషన్ మంత్రి అందరికీ ఆహ్వానం లెటర్ కి సంబంధించిన పంపించిన నేపథ్యంలో
కేవలం అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు ఎమ్మెల్సీతో పాటు ఎంఐఎం అదేవిధంగా సిపిఐ సభ్యులకు సంబంధించి మాత్రమే అక్కడ మేడిగడ్డ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో అటు బీఆర్ఎస్ మాత్రం మేడిగడ్డకు వెళ్లకుండా చలో నల్గొండ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఏదైతే బీఆర్ఎస్ అధినేత అదేవిధంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా ఇటు మాటల యుద్ధం జరిగింది. ఏదైతే కేసీఆర్ అయితే మేడిగడ్డకు ఏ విధంగా వెళ్ళారు అని చెప్పేసి కూడా మాట్లాడిన నేపథ్యంలో కేకరికి వెళ్ళారని కూడా దుర్భాషలాడిన నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సీఎం అభ్యర్థి మాజీ సీఎం అంటే 10 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కానీ అక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ బీఆర్ఎస్ నాయకులే కానీ ఏ విధంగా స్పందిస్తా ఉన్నారు దీనికి సంబంధించి? ఏదైతే నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలకు సంబంధించి ప్రధానంగా ఇటు అసెంబ్లీలో మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తీవ్రంగా పరిగణించడంతో పాటు ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ గారు, ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఇప్పటికే ఇటు పట్టుబట్టిన నేపథ్యంలో ఇది ఏదైతే ఇది మంత్రి మన ఎమ్మెల్యే హరీష్ కేటీఆర్ తో పాటు అదేవిధంగా కడియం శ్రీహరి కూడా సమర్థించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలగజేసుకొని ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి మీద ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైతే సంస్కారం లేకుండా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఏదైనా ఉంటే చర్చలకు మేము ఆహ్వానించడం, ఖచ్చితంగా ప్రాజెక్టుల మీద మాట్లాడడానికి అసెంబ్లీ వేదికగా మాట్లాడొచ్చు అని ఇప్పటికే మేము చెప్పినా కూడా సలహాలు సూచనలు పాటించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నేత గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న ఆ వ్యక్తి కేసీఆర్ సూచనలు సలహాలు చేస్తే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాము. ప్రభుత్వం తరఫున ప్రభుత్వం అంటే తెలంగాణ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి. మరొక వైపు ఇటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు మిగతా ఎమ్మెల్యేలు కూడా సీరియస్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మిగతా కాంగ్రెస్ సభ్యులు మాత్రం దీనికి సీరియస్ గా మాట్లాడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ గా ఇటు కేసీఆర్ ని ఉద్దేశించి మాట్లాడిన నేపథ్యంలో ఇరు సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగినాయి. దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం వాకౌట్ చేశారు. అంటే అసెంబ్లీ నుండి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మీడియా పాయింట్ కి వస్తున్న ఆ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం అక్కడ మార్షల్స్ అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ అసెంబ్లీ సెషన్ నడుస్తున్న సమయంలో ఖచ్చితంగా మీడియా పాయింట్ లో ఎవరు మాట్లాడకూడదు అనే అంటే స్పీకర్ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు మీడియా పాయింట్ కు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించడంతో అక్కడ మార్షల్స్ మాత్రం వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి. అక్కడ మార్షల్స్ తో తీవ్ర వాగ్వాదం అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేశారని చెప్పొచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ శ్రీనివాస్. అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. ఏదైతే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై మొదట ప్రతిపక్ష నాయకుడిగా కడియం శ్రీహరి మాట్లాడుతున్న సందర్భంలో ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో, తర్వాత వ్యవసాయం విషయంలో అటు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష తరఫున మాట్లాడుతూ కడియం శ్రీహరికి, అటు మంత్రులు పొన్నం ప్రభాకరు, తర్వాత శ్రీధర్ బాబులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మాటల పరంపర కొనసాగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఇంతలోనే అసెంబ్లీకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కేసీఆర్ పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడం, తర్వాత నిన్న నల్గొండ సభలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఆయన కూడా వ్యాఖ్యలు చేయడం, దాన్ని కేసీఆర్ పై ఇలాంటి కక్షపూరిత వాతావరణంలో వ్యాఖ్యలు చేయడం నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. అయితే సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం చాలాసేపు ఏం చేయాలి ఏంటి అనేది
చర్చించేందుకు కూడా బీఆర్ఎస్ ఎంపీ కార్యాలయంలో కూర్చున్నారు. మరోవైపు మీడియా పాయింట్ వద్దకు వచ్చి తమ నిరసన తెలిసేందుకు వస్తామని చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా అసెంబ్లీ మీడియా పాయింట్కి రాకుండా అక్కడ బారికేడ్ దగ్గరే అడ్డుకున్నారు. కొంతసేపటి ఖర్చును తొలగించాలి, మీడియా గొంతు నొప్పుతున్నారు, మా గొంతు నొప్పుతున్నారు, సభలో మాట్లాడే అవకాశం ఇవ్వరు, మీడియా దగ్గర మాట్లాడే అవకాశం ఇవ్వరు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు బైఠాయించి కూడా నిరసన తెలుపుతున్నారు. ఖచ్చితంగా మీడియా పాయింట్ లో మా వాదన చెప్పుకుంటాము, మేము అసలు శాసనసభ్యులు మాకు హక్కు ఉందని చెప్పి చెప్తున్నాగా. మరోవైపు మార్షల్స్ అదేవిధంగా పోలీసు అధికారులు అసెంబ్లీ చీఫ్ మార్షల్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీ నడుస్తుందని కూడా బయట అసలు మీడియా పాయింట్ లో ఎవరు కూడా మాట్లాడదని చెప్పి ఇప్పటికే మొన్న జరిగిన బీఎస్సీ సమావేశంలో కూడా డిసైడ్ చేసిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ అసెంబ్లీ అటు సిఎల్పీ టీఆర్ఎస్ ఎంపీ కార్యాలయం ముందు బైఠాయించారు. ఆనంద్, థ్యాంక్ యూ రామ్. మీరు ఇవాళ మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, లేకపోతే పంప్ హౌజుల విషయంలో కావచ్చు, చాలా విషయాలలో మనం చర్చించుకుందాం. చూసి వచ్చి ఈ సభలో వాస్తవాల ప్రాతిపదికన చర్చ జరపాలి అని తమరి అనుమతితోటి మనం నిర్ణయం తీసుకున్నాం. వాస్తవంగా ఈ రైతుల పట్ల, తెలంగాణ సమాజం పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఆహ్వానాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకొని ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉండే. రాకపోను కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు, ఈ తప్పుకు కొత్తగా వచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు, అదేవిధంగా పదే పదే భాష గురించి, మాటల గురించి మీరు ఇట్లా అంటుండ్రు, మీరు అట్లా అంటుండ్రు, మమ్మల్ని గౌరవిస్తలేరు అని ఏదైతే చర్చ జరుగుతుందో, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష? ఏం బీకనిక పోయినరని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని ప్యాంటు ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్కాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ ప్యాంటు ఊడబిక్కిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కులేక బొక్కబోర్ల పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ఈరోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు కదా. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు కదా అధ్యక్ష. ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందిలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని ఉండ్రి అధ్యక్ష. మొత్తం కుంగిపోయి ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఆనంద్, ఈరోజు ఉదయం 10 గంటలకు అయితే ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బడ్జెట్ ప్రవేశపెట్టారో దానిపైన చర్చ ప్రారంభించే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దానిపైన చర్చను ప్రారంభించారు. అయితే మొదట్లోనే అధికార పార్టీ సభ్యులు
కేవలం 12 మంది వచ్చారు, అది కోరం లేదు, కోరం కూడా సరిగ్గా లేదు, మీకు సభ అంటే గౌరవం లేదా ఇదని చెప్పి కూడా కొంచెం వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే వైపు కళ్యాణ్ శ్రీహరి బడ్జెట్ పై మాట్లాడుతుండగానే మధ్యలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు, అదేవిధంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ వరుసగా రన్నింగ్ కామెంటరీ చేయడం కూడా సభలో కొంత ఇబ్బందికరమైంది. తర్వాత కేటీఆర్ సభకు రావడం, హరీష్ రావు రావడం, కేటీఆర్ కూడా ఒక రన్నింగ్ కామెంటరీ చేయడం, దాన్ని పొన్నం ప్రభాకర్ దానిపైన సీరియస్ గా మండిపడటం వంటి అంశాలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా వ్యవసాయంతో పాటు రైతు రుణమాఫీ అంశాలతో పాటు ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో కళ్యాణ్ శ్రీహరి మాట్లాడుతున్న సందర్భంగా అధికార పక్షం దాన్ని గట్టిగా ఎదుర్కొన్నది. అసలు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా, ఏ ఒక్క అంశం కూడా మీరు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కంటే స్వరాష్ట్రంలోనే ప్రాజెక్టు నిర్మాణం కానీ, వ్యవసాయానికి నీళ్లు కానీ ఇవన్నీ కూడా ఇచ్చామని చెప్తున్న నేపథ్యంలో మాటల యుద్ధం కొనసాగింది. మధ్యలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో ఈ సందర్భంగా ప్రాజెక్టులపై, తర్వాత ఇరిగేషన్ పైన జరుగుతున్న సందర్భంలో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలు చేయడం, వ్యక్తిగతంగా మాట్లాడటం వంటి పరిణామాలు చోటు చేసుకుని దీంతో సభలో కొంత వాగ్వాదం జరిగింది. దీంతో టీఆర్ఎస్ సభ్యులు కూడా కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరును వ్యతిరేకిస్తూ అతని వైఖరి మార్చుకోవాలి, వెంటనే రికార్డు తొలగించాలని చెప్పి నిరసిస్తూ బీఆర్ఎస్ ఎల్పీ అంతా శాసనపక్షం అంతా కూడా బైకాట్ చేసి వాకౌట్ చేశారు. వాకౌట్ చేసి చాలాసేపు బీఆర్ఎస్ ఎల్పీలో అసెంబ్లీ పరిధి లోపల ఉన్న బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం కూడా మదనం చేశారు, ఏం చేయాలి, ఏ విధంగా చేయాలని. అంతలోనే మీడియా పాయింట్ కు వచ్చి తమ వాదన చెప్పుకుందామంటే అక్కడ మీడియా పాయింట్ కి ఎత్తి పరిస్థితిలో కూడా అసెంబ్లీ నడిచేటప్పుడు పర్మిషన్ లేదు అని చెప్పి అక్కడ చీఫ్ మార్షల్స్ కానీ, పోలీస్ అధికారులు, అసెంబ్లీ అధికారులు చెప్పడంతో ప్రజెంట్ టీఆర్ఎస్ సిఎల్పీ కార్యాలయం ముందున్న రోడ్డు పైన కూర్చొని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా నిన్న కేసీఆర్ ఏదైతే నల్గొండలో కృష్ణా నదీ జలాల పరివాహక ప్రాంత జిల్లాలతోటి చలో నల్గొండ పేరుతో హక్కుల పరిరక్షణ సభ నిర్వహించారు. హక్కుల పరిరక్షణ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఈ వాకౌట్ కు దారితీశాయని చెప్పి అనుకోవాలి. ముఖ్యమంత్రి కూడా నిన్న మేడిగడ్డకు ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ కుంగుబాటుతో పాటు ఇతర ప్రాజెక్టులకు సందర్శించి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అటు వైపు నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు మేడిగడ్డలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పోటాపోటీగా మీడియా సమావేశాలు పెట్టడం, మీడియాతో ప్రసంగాలు చేయడం అన్ని కూడా పరిణామాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రధాన డిమాండ్ ఏంటి ఈ యొక్క అంశానికి సంబంధించి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాలి, రికార్డుని తొలగించాలి, క్షమాపణ చెప్పాలి, లేదంటే మేము ఆందోళన చేస్తామని చెప్పారు. అది ప్రభుత్వం అక్కడ సభలో మాట్లాడడానికి మళ్ళీ అవకాశం ఉన్న నేపథ్యంలోనే స్పీకర్ కూడా పర్మిషన్ ఇవ్వడంతో ప్రభుత్వం వైఖరికి నిరసనగా వాకౌట్ చేసి బయటకు వచ్చారు. అయితే నిన్న అక్కడ నల్గొండలో కేసీఆర్, ఇక్కడ మేడిగడ్డలో రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగింది, వ్యక్తిగత దూషణ చేసుకున్నారు. అసెంబ్లీకి రమ్మంటే చేత కాదు కానీ ఎక్కడ పోయి ప్రగల్భాలు కలుపుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం, ఇట్లాంటి పరిణామాలు కొన్ని చోటు చేసుకుని వీళ్ళు వాకౌట్ కు వచ్చారు. థ్యాంక్ యూ రామ్.